దైవ సేవకులు మరి ప్రార్థన చేసి మనకు పంపించిన వాక్యం కనుక 2 తెస్సలోనికైలు 3వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకున్నాం. ఇది ఈ 2026 సంవత్సరం యొక్క బేతేలు సంఘ వాగ్దానం. 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయము 3వ వచనం, పేజీ నంబర్ 189, కొత్త నిబంధనలు, పేజీ నంబర్ 189, 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయము 3వ వచనము. అందరం కలిసి చదవండి. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. కాబట్టి ప్రభు ఈ సంవత్సరము మన సంఘానికి ఇస్తున్న వాగ్దానం కనుక మనము నమ్మతగిన వారము అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. ఎన్నోసార్లు మన నమ్మకత్వం తప్పిపోయాం, అయినప్పుడు కూడా అయితే ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడో ఉదయకాలం ఆరాధన మనం చూసాము. ఆయన మనల్ని క్షమించుట్లో నమ్మకమైన వాడు, తన సహవాసానికి పిలిచుట్లో నమ్మకమైన వాడు, మనల్ని ఎన్నిక చేసుకుంట్లో నమ్మకమైన వాడు, మనకు వాగ్దానం నిబంధనలు ఇచ్చి నెరవేర్చుట్లో నమ్మకమైన వాడు, ఆయన మనకు వచ్చే శోధనలో తప్పించుట్లో నమ్మకమైన వాడు, అలాగున మరి దుష్టు నుంచి తప్పించలో నమ్మకమైన వాడు, ఆఖరికి ఆయన రాకడు కనుక మనల్ని సిద్ధపరచుట్లో కూడా ఆయన నమ్మకమైన దేవుడు. ఈ సంవత్సరం మరి నేను నమ్మకమైన దేవుడినే మీ పక్షాన. అయితే మన యుద్ధం నేను ఏం కోరుతున్నా అంటే మీరు కూడా నమ్మకముగా ఉండండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ప్రభు మన యుద్ధంలో కోరుతుంది ఏంటంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము, నమ్మకముగా ఉండు అని ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయింపవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. మరణం వరకు నమ్మకముగా ఉండము. నమ్మదగిన దేవుడు మన యుద్ధం నుంచి కోరుతుంది ఏంటంటే మనము కూడా ఆ దేవునికి నమ్మకముగా ఉండాలి. కాబట్టి దేవునికి నమ్మకం అంటే ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలో మరి మనము ఒక 14 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాము. దానికంటే ముందుగా ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మరి ఎన్నోసార్లు వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో మేము నమ్మతగిన వారుగా, తప్పిపోయిన వారుగా, దాన్ని భక్తిహీనులుగా, విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారుగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ, అయితే నా జీవితంలో నమ్మతగిన దేవుడుగా ప్రభు నన్ను క్షమించారు, మీ కుమారుని సహవాసాన్ని పిలిచారు, ఎన్నిక చేసుకున్నారు, వాగ్దానాలు నిబంధనలు ఇచ్చి నెరవేరుస్తున్నారు, శోధనలు తప్పిస్తున్నారు, దృష్టిని తప్పిస్తున్నారు ప్రభా. మరి మీరు రాకడ కూడా సిద్ధపరుస్తున్నారు. ఎంత గొప్ప దేవుడుగా నేను ఎంతైనా నమ్మవచ్చని ప్రభా, నీ యొక్క నమ్మకత్వం ఆకాశమును అంతరిక్షమును అంటుతుందని మీరు సెలవిచ్చారు. కనుక అందుకే ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో జరిగించిన ప్రతి మేలు ఉపకారాలకై స్తోత్రాలు. కాబట్టి ఈ సంవత్సరం బేతేలు సంఘంలోని మేమంతా కూడా మీకు నమ్మకముగా ఉండాలని మీరు కోరుతున్నారు. నమ్మదగిన దేవుడిగా ఎలాగో మాకున్నారు, నీ పిల్లలముగా, నీ ప్రజలముగా, దాన్ని మీ దాసులముగా మేము కూడా మీ కొరకు నమ్మకంగా జీవించాలని కోరుతున్నారు. కనుక ఏ విషయాల్లో మేము నమ్మకంగా ఉండాలి కూడా నీ యొక్క వాక్యం ద్వారా మాకు నేర్పించండి. మా జీవితాన్ని సరి చేసుకుని, చక్కబరుచుకుని, దిద్దుకొని, మార్చుకుని అలా బ్రతకడానికి మాకు అందరూ సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. త్వరలో మధ్యాకాశం రాబోచుంటగా నేను కూడా కలుసుకుంటాను గొప్ప నిరీక్ష కూడా దయచేసినందుకే వందనాలు చెల్లించుకుంటూ నా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా మనం చదువుకున్న వాక్యము 2026 సంవత్సరపు బేతేలు సంఘ వాగ్దానము, ప్రభు నమ్మతగిన వాడు అని మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి మొదటి మాటే మనం ధ్యానం చేస్తున్నాము, ప్రభు నమ్మతగిన వాడు. ఆయన మన యొద్దను కోరితే ఏంటంటే, నేను నమ్మతగిన దేవుడిగా ఎన్ని మేలు చేస్తున్నానో మనం అనుభవించాము, చూసాము. అలాగే ఆయన కూడా మన యొద్ద నుండి నమ్మకంగా ఉండాలి అని కోరుతున్నాడు. ఏ విషయాలు నమ్మకం ఉండాలంటే మరి ఒక 7 సంగతులు మొట్టమొదటి మనం చూద్దాం. దాన్ని మొట్టమొదటి చూడండి. మొదటి సంగతి లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము నమ్మకంగా ఉండవలసిన మొదటి సంగతి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుంటాం. లూకాసు వార్త 16వ అధ్యాయము
10, 11 వచనాలు అందరం కలిసి. ఇది మొదటి సంగతి చదవండి. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండదు. మిక్కిలి కొంచెములో అన్యాయం ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయం ఉండదు. కాబట్టి మీరు అన్యాయపు స్థిర విషయంలో నమ్మకంగా ఉండేలా సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయరు. కాబట్టి మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉంటారు. కాబట్టి అన్యాయపు స్థిర విషయంలో నమ్మకముగా ఉన్న ఏళ్ళ. కాబట్టి ప్రభువారు ధనం గురించి మాట్లాడుతున్నారు. ధనం కాబట్టి ఎవరు కూడా ఇద్దరు యజమానులు దాసులు ఉండలేడు. ధనాన్ని మరి అలాగున సేవించలేడని మాట చూస్తాము. సిరిని కనుక డబ్బును కనుక ధనమును మనం అలాగే మనం గమనించామంటే ఇద్దరు యజమాని ఎలాగ సేవించలేడు అలాగే మనం 2 పడవల మీద ఉండలేము. కానీ ప్రభు కొత్త మొదటి సంగతి ఏంటంటే ధనము విషయంలో నమ్మకంగా ఉండాలి. చెప్పిన ఏ విషయం అంటే మొట్టమొదటిగా ధనం మనకు వచ్చే డబ్బు విషయంలో కొంచెంలో నమ్మకం ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనము ధనం విషయం నమ్మకంగా ఉంటామంటే మనకు నెల జీతం రాగానే దాంట్లో ఎంత నమ్మకం ఉంటాము. కరెంటు బిల్లు, పాల బిల్లు, ఏమంటే నల్ల బిల్లు కనుక అన్ని బిల్లులు తీసి పక్కన పెడతాం. ఎందుకంటే అది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట, కట్టాలి. లేకుంటే అన్ని కట్ అయిపోతాయి. అవి కట్టకపోతే అన్ని కట్ అయిపోతాయి. కాబట్టి వాటిలో ఎంతో పర్ఫెక్ట్గా నమ్మకం ఉంటాం. సంతోషం ఉండాలి. కనుక మనం గవర్నమెంట్ వారికి ఫీజులు కట్టాలి, పన్నులు కట్టాలి. యేసు కూడా పన్ను కట్టమని చెప్పాడు, కనుక ఎగ్గొట్టమని చెప్పలేదు. కాబట్టి మంచిదే. కాబట్టి అందుకే కైసరు దేవునికి ఇవ్వాలి. కనుక వాటి విషయంలో నమ్మకం ఉంటున్నాం. అయితే మరి దేవునికి ఇచ్చే విషయంలో కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నావా అనేది ఈ యొక్క ఉదయకాలం మనకి ఇచ్చే ప్రశ్న. కానీ మనకిచ్చే డబ్బు విషయంలో మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకి ఎంత ఇచ్చినా అదంతా దేవుడు ఇచ్చిందే కదా. కాబట్టి దేవుని యొక్క అందుకే మరి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చెప్తాడు, మీరు భాగ్యం సంపాదించుకుంటున్నాడంటే అది ఆయన వల్లనే కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. మనం మంచిగా భాగ్యవంతులుగా సంపాదించుకుంటున్నామంటే ఆ భాగ్యం ఆయన ద్వారా మనకు కలుగుతుందంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:18. కాగా నీ దేవుని యెహోవాని జ్ఞాపకం చేసుకుని వాళ్ళను ఏలగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపాలని మీరు భాగ్యము సంపాదించుకోవటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయన. కాబట్టి ద్వితీయోపదేశకాండం 8:18లో మనం భాగ్యము సంపాదించుకోవటానికి సామర్థ్యాన్ని ఆనిస్తున్నాడు, శక్తిని ఆనిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఆనిస్తున్నాడు, బలాన్ని ఆనిస్తున్నాడు. కనుక ఆయన ఆరోగ్యంతో, ఆయన శక్తితో, ఆయన బలంతో, ఆయన కృపతో భాగ్యాన్ని సంపాదించుకున్న మనము దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం ఎట్లా ఉండాలి? ప్రభా ఇంత నాకు ఇచ్చావు, ఇదిగో ఇది నీ భాగం నీకు ఇస్తున్నానని మనము దేవుని భాగాన్ని దేవునికి నమ్మకముగా ఇవ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట లోకాసు వార్త 11వ అధ్యాయం. చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయము 42-43 వచనాల్లో 10వ భాగము 10వ వంతు దేవుని భాగం దేవునికి ఇవ్వాలి అని యేసు వారు చెప్పిన మాట చూస్తాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 42-43 వచనాలు. 42. అయ్యో పరిసయ్యులారా, మరి పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించున్నారు, కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఈ పరిసయ్యులు ఎట్లాంటి వాళ్ళు అంటే పుదీనా కొన్న, సదాప కొన్న, కలగూర కొన్న అన్నిట్లో 10వ భాగం తీస్తారంట. కనుక అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి, కానీ పుదీనాలు కూడా 10వ భాగం తీస్తున్నారు. కనుక అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీలో న్యాయము లేదు, దేవుని ప్రేమ లేదు. కనుక అని ప్రభు చెప్తా అంటాడు కదా, వాటిని మానకూడదు. వీటిని మానకూడదు. పుదీనా సదాపలు ఇచ్చే 10వ భాగాన్ని మానకుండా వీటిని కూడా చేయండి. ఏం చేయాలి? ప్రేమతో ఉండండి, న్యాయంగా ఉండండి అని చెప్తాడు. అంటే మొదటి సంగతి ఏంటంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి బయట తీసుకెళ్ళి కాసేపు బయట కింద తీసుకెళ్ళి అందరికి డిస్టర్బెన్స్ తీసుకెళ్ళిపో. పిల్లలు తిరుగుతూ ఉంటే ఏం పర్లేదు బయట తీసుకెళ్ళండి. ఎందుకంటే అందరూ వాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ చెప్పే వాక్యం మీద శ్రద్ధ ఉండదు. వచ్చేది గంటన్నర. కాబట్టి అందరూ కూడా ఎవరి పిల్లలైనా సరే తిరుగుతున్నారంటే కానీ చెప్పేదాకా ఉండదు, బయట తీసిపోయింది. కనుక మీ పిల్లల మధ్య మీకు సంతోషం, ఇక్కడ అందరూ కూడా డిస్టర్బెన్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనం గమనించామంటే మొదటి విషయము మనం చూసామంటే మరి యేసు ప్రభువు చెప్పిన మొదటి సందర్భం దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనకు నమ్మకంగా ఉండాలి. ఎన్నోసార్లు అందరికి అన్ని కట్టేస్తాము, దేవునికి వచ్చేటప్పటికి ఏం పర్వాలేదు అనుకుంటాం. తర్వాత
దేవుడు మనకి ఎక్కువ ఇచ్చే కొందు ఇవ్వలేం మనం దేవునికి. కనుక ఒక సహోదరునికి ఒకప్పుడు జీతము 2,000 రూపాయలు జీతం అంట. 2,000 రూపాయలు జీతం. 2,000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు నమ్మకంగా ఎంత వేసేవాడు? కానుకబెట్టులో 200 వేసేవాడు. 2,000 రూపాయలు నమ్మకం. దేవుడు అతని ఉద్యోగాన్ని దీవించి అతను ఆస్వాదించి ఇంకా ఆస్త పెంచాడు ఆయన జీతాన్ని. పెంచిన తర్వాత కనుక ఇంకా ఈ నమ్మకం ఇవ్వటం ఆయన ప్రారంభించాడు. అలాగా ఎక్కువ అయ్యే కొద్ది నమ్మకం వేస్తా వచ్చాడు. ఒకసారి ఆయన జీతం ఏమైపోయిందంటే రోజు 200 వేసేవాడు కదా. కనుక అలాంటిది ఇప్పుడు ఒక్కసారి అతని జీతము 20,000కి వెళ్ళిపోయింది. ఎన్ని వేలకి వెళ్ళిపోయింది చెప్పండి? ఇప్పుడు జీతము 20,000 అయితే ఎన్ని వేలు వేయాలి? కానుకపెట్టిలో 2,000. ఒకప్పుడు ఆయన జీతం ఎంత? వామ్మో 2,000 కానుకపెట్టిలో అని అనుకున్నాడు. కనుక 2,000 వచ్చినప్పుడు 20 రూపాయలు నమ్మకం వేసాడు, 200 నమ్మకం వేసాడు. ఇప్పుడు 20,000 అయితే 2,000 అయితే ఆలోచించాడు. ప్రశ్న వచ్చింది, ఎట్లా చేయాలబ్బా ఎంత 2,000 ఎట్లా వేస్తావు? ఒకప్పుడు 2,000తో నెలంతా బతికాను కదా, 2,000 దేవునికి వేయాలా అని ఆలోచించాడు. అప్పుడు దైవ సాగు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయమని, అయ్యా నాకు ఒకప్పుడు 2,000 జీతము ప్రారంభంలో నమ్మకం వేశాను, దేవుడు దీవించాడు, 20,000 జీతం అయింది, 2,000 కానుక పెట్టి వెళ్ళిపోతుందనంటే అప్పుడు ఆయన అన్నాడు, దైవ సాగుడు ప్రార్థన చేసి, ప్రభు అయితే 2,000 ఉన్నప్పుడు నమ్మకం వేశాడు కాబట్టి అతను దీవించాను, నీకు వందనాలు. ఇప్పుడు 20,000 అయిపోయింది. ఇప్పుడు 20,000కి 2,000 వేయలేకపోతున్నాడు. ఇతని ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి 2,000 తీసుకొని రా అన్నాడు. అది వద్దు అలాంటి ప్రార్థన వద్దు. కనుక నువ్వు 20,000 ఉన్నప్పుడు 2,000 వేస్తే ఎక్కువేముంది? 2,000 ఉన్నప్పుడు 200 వేస్తే ఎక్కువేముంది? 20,000 అయినప్పుడు 2,000 వేస్తే 2 ఒకటే కదా. అంటే డబ్బు మనకి ఎక్కువే తక్కువ వాళ్ళది. దేవునికి ఇచ్చే విషయంలో మన మనసు ఎట్లా ఉంటుంది? సంకుచితంగా ఉంటుంది దానికి దేవునికి ఇచ్చే విషయంలో. కాబట్టి అలాగే 10 లక్షలు వచ్చాయి అనుకోండి, 10 లక్షలు వస్తే ఎంత వేయాలి మన దేవునికి? 10 లక్షలకి ఎంత వేయాలి? 1,00,000 రూపాయలు. అమ్మో 1,00,000 రూపాయలే. 20 లక్షలు వస్తే 2 లక్షలు, 30 లక్షలు వస్తే 3 లక్షలు, 5 లక్షలు వస్తే 50 లక్షలు వస్తే 5 లక్షలు దేనికి వేయాలా అని వామ్మని ప్రశ్నిస్తాం. ఒక ఆమె ఒక ప్రాంతంలో మేము సేవ చేసాం, పేరు అవసరం లేదు ఆమె పేరు. ఆమె చాలా స్థలాలు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, అన్ని కేసుల్లో ఉన్నాయి. ఆమె ఏమనుకుంది, వచ్చినప్పుడల్లా దేవుడు అనగా మాకు అన్ని క్లియర్ చేస్తే అన్నిట్లో దర్శనం భాగ్యం ఇస్తానని అంది. నేను అన్నాను, ముందు నీకు మందిరం లేదు, అక్కడ మందిరం లేకుండా, అది మందిరం లేదు కాబట్టి ఇంట్లో నడిపిస్తున్నాం. నేనేమన్నానంటే మొట్టమొదటి కేసుల్లో ఉంది కదా, మందిరం పెడితే ఎవరేమన్నారు, 2-3 సెంట్లు మందిరంకి ఇచ్చేసాయి, రాసేదాన్ని తర్వాత అక్కడ మందిరం పెడతాం మీ ప్లేస్లో, మీకు కాస్ట్ వద్దామంటే అమ్మో అట్లా ఏమన్నా వచ్చిందని వచ్చిందంట. కనుక వచ్చిందట, అరే కేసులో ఉన్నది స్థలం ఇవ్వడానికి నీకు కష్టంగా ఉంటే గెలిచిన తర్వాత లక్షలు ఏడేస్తాను. కాబట్టి దేవుని విషయంలో మనం ఆలోచించాలి. ఎన్నోసార్లు మనం ధనం విషయంలో మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. కనుక దేవుడు మనకి ఇస్తున్నాడు, సమృద్ధికి ఇస్తున్నాడు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో కనుక దొంగలుగా, పిసినారులుగా, సంతోషం లేని వారికి ఉండకూడదు. అందుకే పౌలు రాస్తూ కొరింథీయులకు అంటాడు కదా, ఉత్సాహం ఇచ్చేవాళ్ళు దేవుడు ప్రేమించును. కానీ దేవుడికి ఎట్లా ఇవ్వాలంటే మనము ఉత్సాహం ఇవ్వాలి, సంతోషం. ప్రభు ఈ నెల ఎంత ఎక్కువ సంపాదించుకున్నా, ఈ నెల ఎంత ఎక్కువ వచ్చిందని చెప్పేసి సంతోషం, ఉత్సాహం ఇవ్వాలి. కానీ 2,000, 5,000, 10,000 అన్నట్టుగా మనం సలుగుతా గొలుగుతా ఇవ్వకూడదు. అందుకే మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాం. కనుక ఇంట్లో నమ్మకంగానే ఉంటాం, కానీ ఇంట్లో వాడే విషయంలో నమ్మకుంటాం. మరి దేవునికి ఇచ్చే విషయంలోను, దేవుని కార్యాలకు ఇచ్చే విషయంలోను కనుక దేవుడు మనకి ఎంత ఇస్తున్నాడు, మనం ఎంత దేవునికి కేటాయిస్తున్నాం. కాబట్టి ఈ మధ్యన ఆలోచించాలి. కాబట్టి అందుకే మలాకి 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, మీరు నా మందిరానికి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లే మీరు విస్తారముగా తీసుకొని రండి, మీకు విస్తారమైన దీవెనలు ఇస్తానని మలాకి 3:10 చెప్తాడు. 8 నుంచి 10 వచనాల్లో. కానీ అక్కడ అంటాడు కదా, మీరు యెహోవా యొద్దనే దొంగిలితిరి అంటాడు కదా, దేవుని బాగా ఇవ్వకుండా. కాబట్టి మధ్యాహ్నము మొదటి సంగతి ఏంటంటే, ప్రభు మన నమ్మకత్వము, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇక ఎక్కువ ఇస్తాడు నీకు. కొంచెంలో నమ్మకం ఉంటే ఆయన ఏం చేస్తాడు, మనకి ఎక్కువ ఇస్తాడు. చూడు, నువ్వు 2,000లో 200 వేసావు, ఎక్కువ నువ్వు నమ్మకంగా దేవుడు దీవిస్తాడు. 20,000లో 2,000 అయ్యి దేవుడు దీవించేది నువ్వు చూస్తావు, దీని యొక్క ఆశలను నువ్వు చూస్తావు. కాబట్టి అలా దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోయిన వారు లేరు. నేను సేవకు వచ్చిన కొత్త దినాలు నల్గొండలో ఉన్నాం, ట్రైనింగ్లో ఉన్నాం. ట్రైనింగ్ ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చిన తిమోతి అంకుల్ చెప్తా ఉన్నాడు, నీకున్నదంతా దేవుడికి ఇచ్చే, దేవుడు చేసే నువ్వు చూస్తావని చెప్పాడు. అని ఎన్నో సందర్భాలు దృష్టాంతాలు చెప్తా ఉన్నాడు. అప్పుడు నేను కొత్తగా వచ్చాను, ప్రభు నాకు కూడా విశ్వాసం ఉండాలి కదా. కాబట్టి ఈరోజు అంకుల్ చెప్పాడు, మొన్నదంతా ఇచ్చేస్తే దేవుడు చూస్తావని చెప్పి ఒక సందర్భాన్ని చెప్పాడు. ఒక ఆయన మందిరానికి వచ్చాడు, ఆయనకి కానుకేసాడు, ఇక ఛార్జీకి సరిపడా ఉందంట, కానీ ఆటో సరిపడా పెట్టుకున్నాడు.
కనుక మిగతాది కానుకేయాలి. వాక్యం చెప్పిన తర్వాత నీకు అంతా వేసే, నువ్వు కొనదాం చేసి దేవుడు వేసి నువ్వు చూస్తావు అని చెప్పగానే ఆయన ఆటోకి కూడా పెట్టుకున్న ఛార్జ్ డబ్బులు కూడా కానుక పెట్టలేసాయంట. ఇక ఆయన దగ్గర లేవు. కనుక వాక్యం ఉన్నాడుగా, ప్రభు నువ్వే సహాయపడతావని చెప్పాడు దైవ సేవకుడు. కనుక ఈ రోజు నా విశ్వాసాన్ని గణపరచాలి, నువ్వు నా విశ్వాసాన్ని పెంపార చేయాలనే విశ్వాసంతో ఉన్నదంతా కానుక పెట్టలేసాడు. ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ సహోదరు ఇప్పుడు ఆటో లేదు కదా, ఆటో డబ్బులు ఏమైపోయింది, ఇప్పుడు కానుక పెట్టలేసాడు. కనుక నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే కొంత దూరం పోయిన తర్వాత ఆ ఊరని బండేసుకు వచ్చాడంట. బ్రదర్ ప్రైజ్లో బండి ఎక్కడని చెప్పేసి బండేసి తీసుకెళ్ళిపోయాడంట. కాబట్టి ఇప్పుడు అద్భుతంగా ఆటో లేకుండానే ఊర్లోకి ప్రయాణము సాగింది. దేవుడు ఎంత గొప్పది, అలా చేస్తావు నువ్వు చూడు. కనుక నువ్వు దేవునికి ఇవ్వటం లేదు కనుక సందేహిస్తున్నావు, దాచిపెట్టుకుంటున్నావు. నువ్వు దేవుని కార్యాలు చూడాలంటే నువ్వు దేవునికి ఇవ్వు అని చెప్పాడు. అనగానే అప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది. కనుక అప్పుడు కొత్త సేవకు వచ్చాము. 100 రూపాయలు అంటే సబ్బులు పేస్టులకి అవే. కనుక సేవలు ఎవరిని అడగకూడదు, లేదా నడకూడదు. అప్పుడు ఇప్పుడు కూడా అదే ట్రైనింగ్. కనుక ఎవరిని ఏది కూడా మేము చాచి అడగలేదు. అలాంటిది ఆయన చెప్పిన తర్వాత, అంకుల్ చెప్పిన తర్వాత నేను కూడా తీసుకుపోయిన నా దగ్గర 100 రూపాయలు కానుక పెట్టలేసాను. 100 రూపాయలు నాకు కూడా సబ్బులు పేస్టులకి ఏమి లేవు అనమాట. ఎవరిని అడగకూడదు. మరి అందరూ నాకు కూడా సహాయపడతావు కదా అని ఆలోచన చేసిన తర్వాత అవి వెనక లైన్లో నేనే ఉన్నాను ఫస్ట్. ఎందుకంటే మేము బైబిల్ అమ్మాలి కానీ బుక్ రూము కనుక వెనక నుంచి వచ్చేసి కాను పెట్టి మొదటి 100 రూపాయలు నా దగ్గర వేసేసాను. వెళ్ళిపోయి అట్ట సైడ్ బుక్ రూమ్ పెట్టి బైబిల్స్ అన్ని కూడా పెట్టేసి అమ్మటానికి నిలబడ్డాం. నా తర్వాత వెనక లైన్ కదులుతుంది. పోయినటువంటి 2-3 నిమిషాలు కూడా అవ్వలేదు. కనుక లైన్ కదులుతుంది, పెద్ద సంఘం. కనుక 400 మంది కానుకేసుకుని వస్తున్నారు. ఒక బ్రదర్ వచ్చాడు. కనుక ఆయన కొత్తగా నల్లగొండకి బ్యాంక్ మేనేజర్గా వచ్చాడు. కనుక బ్యాంక్ మేనేజర్ మందిరికి వస్తున్నాడు రెగ్యులర్గా, కొత్తగా వచ్చాడు ఆయన. అయితే మా గురించి తెలుసుకున్నాడు, మందిరంలో సేవలో ట్రైనింగ్లో ఉన్నారు అని తెలుసుకుని ఆయన తెలుసు. కనుక అప్పుడు ఏం చేశాడంటే చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళకి ఇచ్చేలేదు తెలియదు కానీ నేను బుక్ రూమ్లో బైబిల్ ఉండగానే ఇంత పొడవాటి కవర్ కనుక పిన్ కొట్టాడు. వచ్చి బ్రదర్ ప్రైజ్ లాంటిది మీకని ఇచ్చి వెళ్ళిపోయాడు. కనుక ఆ కానుకేసి వచ్చినటువంటి 2-3 నిమిషాలకి ఆ కవర్ నాకు ఇచ్చాడు. కవర్ ఇచ్చింది, ఆ కవర్ పక్కన పెట్టుకుని బైబిల్స్ అన్ని అమ్మాము. లోపలికి వెళ్ళిపోయి మా బైబిల్స్ అన్ని కూడా షెల్ఫ్లో సెట్ చేసి ప్రార్థన చేసి ఆ కవర్ ఓపెన్ చేస్తే 100 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. నేను 100 రూపాయల నోట్లు నేనేసింది అన్ని ఒక్క 100 రూపాయల నోటు. నాకు ఎన్ని వచ్చినాయి? 10. నా కళ్ళ నీళ్ళు వచ్చి ఎంత గొప్ప దేవుడు. ఈరోజు అంకుల్ చెప్పాడు. కనుక 100 రూపాయలు నాకు కొనవంతా వేసాను. నేను 1 ఇస్తే నాకు ఎన్ని ఇచ్చావు? 10 ఇచ్చావు ప్రభు. మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే ఎన్నోసార్లు మనము దేవునికి ఇవ్వక, అందుకే వెదజల్ని విస్తరించేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికొచ్చేవారు కలరు. కాబట్టి ఎన్నోసార్లు మన దగ్గర ఉంటది. కనుక ఆ పాతది పోతే కానీ కొత్తది రావు. కనుక పాతది పోతే కానీ కొత్తది రా. దేవుని దీవించాలంటే ఈ నూతన సంవత్సరంలో మనకి ఇచ్చిన వాగ్దానములో నీకు దేవునికి ఇచ్చే డబ్బు విషయంలో నమ్మకంగా ఉంది. కనుక దేవుని డబ్బు కనుక దేవునికి ఇవ్వకపోతే ఆయన రాబట్టుకుంటాడంటే ఎట్టైనా. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. 23-21. నీ దేవుని యెహోవాకు మొక్కున తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు నువ్వు తప్పక తరువు చేయకూడదు. నీ దేవుని యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొను, అది నీకు పాపమగును. కాబట్టి దేవుణ్ణి సంపాదిస్తున్న దానిలో దేవుని భాగము, దేవుని సొమ్ము, 10వ భాగము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకపోతే కనుక మా బాప్తిసం ఒప్పుకున్నావుగా, ప్రమాణాలు ఇప్పుడు ఒప్పుకున్నావుగా, దేవుని భాగం దేవునికి ఇస్తానని. కాబట్టి ఇప్పుడు దేవుని భాగమే దేవునికి ఇవ్వకపోతే అది తప్పకుండా రాబట్టుకుంటాడు. కనుక తప్పకుండా అది ఏదో ఒక విధంగా రాబట్టుకుంటాడు, అది నీకు పాపమగును. కాబట్టి దేవుని 10వ భాగాలు నమ్మకంగా దేవునికి ఇద్దాం. అది నువ్వు వేసేది నీ ఎంత జీతమో ఎవరు చెప్పాల్సిన పని లేదు. కొన్ని సంఘాల్లో ఏం చేశారంటే కవర్లు పెట్టి రాసేయమన్నారు. నేనన్నాను అంటే తెలుస్తుంది ఎవరు వేస్తారని. నేను కవర్లు ఏమి అవసరంలా, నీ హృదయం సరిగా ఉంటే దేవునికి ఇస్తాం. కాబట్టి నీ పేరు రాసి కవర్ పెట్టేయాల్సిన అవసరం లేదు. కనుక దేవుని సొంతం ఇది నాది కాదు, నీ తరపున ఇప్పుడు ఇచ్చేస్తాం. కనుక ఈ మధ్యాహ్న ప్రశ్న ఏంటంటే దేవుని భాగం అన్నది దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మనం సంపాదించే దాంట్లో 10వ భాగము దేవుడు నియమించింది. లేవియాకాండము 27వ అధ్యాయం చివరి అధ్యాయం చూడండి. లేవియాకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 30వ వచనం కూడా చదువుదాము. లేవియాకాండం 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములోని వృక్ష ఫలములనేమి భూఫలముల అన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠ. 10వ భాగం అనేది యెహోవా సొమ్ము. 10వ భాగం అనేది నువ్వు ఇవ్వటం లేదు.
అది దేవుని భాగం, దేవుడు నియమించాడు. ప్రభుని నమ్మిన తర్వాత బైబిల్ నమ్మే మనము ఇది నా సొమ్ము కాదు, దశమ భాగము వచ్చిన తర్వాత ఇది తీసి ఇది నాది కాదు, ఇది ఎవరిదంట? యెహోవా సొమ్ము. ఆయన దానికి ఇచ్చేయాలి, కనుక ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడైతే అలాగ మన దేవుని ఇంటికి దేవుని భాగాలు ఇస్తామో మనకేం కలుగుతుంది? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం చూడండి, దేవుని భాగాలు కనుక దశమ భాగాలు కానీ ప్రథమ ఫలాలు కానీ మొదటివి కానీ దేవునికి ఎందుకు ఇవ్వాలంటే మనం ఆశీర్వాదం పొందాలంటే. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం చదువుదాము. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి. యెహెజ్కేలు 44:30 చదవండి. మీ ప్రతిష్టార్పములు అన్నిటిలోను తొలిచూలు వాటి అన్నిటిలోను మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివి యాజకుల వగును. ఎందుకు యాజకులకి ఇవ్వాలి? మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. కనుక మీరు అర్పించే ప్రతిష్టార్పణలన్నిటిలో తొలిచూలు కనుక మొదటివి, తొలిదంటే మొదటిది అనమాట. మొదటి వాటి అన్నిటిలో తొలిచూలు వాటి అన్నిటిలో మొదటివన్నీ కూడా ఎవరికి ఇవ్వాలంటే మొదటివి దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలాలన్నీ ఎవరికి ఇవ్వాలంటే ప్రథమ ఫలాలు మొదటివి యాజకులు. మేము మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే మన ఇంట్లో మొదటి సొరకాయ దేవుంది కనుక మన ఇంట్లో పండే మొదటి టమాటా దేవుంది. మనం ఏమైతే పండిస్తున్నామో పంటలు అయితే కనుక పంటలన్నిటిలో కూడా మొదటివన్నీ కూడా ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి మొదటి. అందుకే పల్లెటూరులో చూడండి, మొదటి కోడిగుడ్డు అక్కడ సేజ్ దగ్గర పెడతారు కనుక పల్లెటూరులో. కనుక మొదటి పండ్లు తీసుకొచ్చి ఏం చేస్తారు? చెట్లు కానీ ఇంకా పొలాల్లో పండే అన్ని కూడా పొలాలు తెచ్చి అక్కడ పెడతారు. మొదటివన్నీ కూడా మొదటి పంట అయ్యా. దేవుని ఎందుకు అందరికి మొదటి ఇవ్వాలంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు మొదటిది ఇస్తే. కనుక అందుకే మొదటివన్నీ కూడా దేవునికి ఇవ్వాలి. కాబట్టి అందుకే అక్కడ రాయబడింది కదా, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలగాలంటే మొదటివన్నీ కూడా దేవునికి తప్పనిసరిగా దేవుని చెల్లించాలి. మేము అశ్వాపురంలో సేవ చేసినప్పుడు ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ప్రతి నెల ఏం చేస్తారంటే రైస్ అంటే పాత్రలు వేసిన తర్వాత ఒక పిడికెట్ తీసి పక్కన పెడతాడు, ఒక గుప్పుడు తీసి. అంటే మొదటి ముద్ద ఇది యాజకులు లేవీలు సేవకులు ఇవ్వాలని చెప్పేసి ఒక దగ్గర పెట్టి నెల అయిన తర్వాత కనుక అట్లా ఒకసారి తీసుకొచ్చి మందిరము ఆ జరుగుతూ ఉండగానే కారులో వచ్చేవాళ్ళు, వెనక నుంచి వచ్చేసి ఇంట్లో పెట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసేవాళ్ళు, బ్రదర్ ఆ రైస్ మేమే తెచ్చాము. ఏంటంటే ఈ రైస్ అంటే దశమ భాగం బ్రదర్, ప్రతిరోజు మేము వండుకుంటాం కదా, మేము వండుకునే దాంట్లో ఒక పిడికెట్ తీసి పక్కన పెట్టాము, ఇది ఎవరికి ఇవ్వాలని? యాజకులు సేవకులకి ఇవ్వాలి, అది మీకే అన్నారు. కానీ చూసారా? కాబట్టి మనం గమనించామంటే మొదటివి దేవుని చెల్లించాలి. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం మొదటి దేవునికి ఇస్తామో మనకేమీ తక్కువ కాదు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజులు 17వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఏలియా కరువు, భయంకరమైన కరువు ఉన్న దేశం అంతా కూడా. అప్పుడు ఏం జరుగుతుంది? కరువు ఉన్నప్పుడు మొదటి రాజులు 17వ అధ్యాయం ఆయన సారెపు అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ విధవరాలు మనకు కనబడుతుంది. విధవరాలు కనబడినప్పుడు మంచి ఆకలితో ఉన్నాడు. అమ్మ నాకు ఒక అప్పు ఇస్తామంటే అవి కొంచెం పిండి ఉంది, నేను నా బిడ్డ తిని చావాలనుకుంటున్నావు అన్నప్పుడు లేదమ్మా మొదటి నాకు తీసుకోదు అంటాడు. 17వ అధ్యాయం 13వ వచనం. మొదటి రాజులు 17:13. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి దగ్గర తీసుకున్నా, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకున్నా. కానీ మొదటిది ఎవరికి ఇవ్వాలంట? ఏలియాకి ఇవ్వాలి. పిండి ఎంత ఉంది? కొద్దిగా ఉంది. వాళ్ళు మొదట ఇస్తారా? వాళ్ళు చెప్పేవాళ్ళు అయ్యే కనుక కొద్దిగా ఉంది, మేము తిని సావాలనుకుంటున్నావు, ఇప్పుడు మీకు లేదంటాం. కానీ ఆమె చేసిన పని ఏంటంటే తీసుకొచ్చి తెచ్చిందంట. ఏం జరిగింది? 14-15 వచనాలు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్లో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు యెహోవా సెలవిస్తున్నాడని అన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించి వచ్చిరి. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. నువ్వు ఎప్పుడు అప్పు చేయవు కనుక పైవాడిగా ఉంటావు. ఎప్పుడంటే దేనికి ఇచ్చినప్పుడు. మొదటిది ఇచ్చింది అనేక దినాలు, దాదాపు 3.5 సంవత్సరాలు కరువు కాలం అంతా కూడా ఆ ఇంట్లో నూనె అయిపోలే, పిండి అయిపోలే. కారణం ఏంటంటే ఆమె మొదటిది ఈ ప్రవక్తకి ఇచ్చింది. అందుకే 2 దినవృత్తాంతములు చూడండి 31వ అధ్యాయం. ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు. 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయం.
ఇది పస్కా పండుగ జరిగే సమయంలో అందరూ కూడా వారి వారి అర్పణలు తెమ్మని మరి హిజ్కియా చెప్పినప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే చూడండి, 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము మరి 5 నుంచి మనం మార్చి చదువుదాము 12 దాకా. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 5 నేను చదువుతాను, 6 అలాగే మనం మార్చి చదువుదాం. ఆజ్ఞ వెల్లడగుతున్న ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షాసముల నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసుకుని వచ్చి సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. యోధాపట్నంలో కాపున ఇశ్రాయేలు వారు యోధా వారు ఎద్దుల్లోను గొర్రెల్లోను 10వ వంతులు తమదేని యెహోవా ప్రతిష్టమైన వస్తువుల్లో 10వ వంతులు తీసుకుని వచ్చి కుప్పలుగా ఊడ్చిరి. కనుక వారు 3వ మాసం మందు కుప్పలు వేయను ఆరంభించి 7వ మాసం మందు ముగించిరి. హిజ్కియాయు అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన జనుల సేవలను దీవించి, గమనించామంటే ఎప్పుడు దీవించాడంట? వాళ్ళని కుప్పలు తీసుకొచ్చారంట, మందని గడి తీసుకొచ్చారంటే వాళ్ళు మందని తీసుకొచ్చినటువంటి ఆ వస్తువులన్నీ కుప్పలు వేశారంట. అంటే కుప్పలుగా తెచ్చారు మందిరానికి. గడి తీసుకొచ్చిన వాళ్ళు మందిరానికి కుప్పలు తీసుకొచ్చి కుప్పలు వేశారు. వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి అధిపతులు కుప్పలు చేసి యెహోవాను స్తుతించారు, ఆయన నిశ్చయాన్ని దీవించేది. కుప్పలు తెచ్చిన వారికి ఏమొచ్చింది? దీవెన వచ్చింది. తర్వాత 10వ వచనం 9-10 హిజ్కియా ఆ కుప్పలను కూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడు ప్రధాన యాజకుడు అజర్యా యెహోవా మందిరములోనికి ఆ కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినాను, చాలా మిగులుతున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. కాబట్టి వాళ్ళు తెచ్చింది మొదలుకుంటే ఆశీర్వాదం, తన జనులకు ఆశీర్వాదం వచ్చిందంట, గొప్ప రాశి మిగిలింది అన్నారు. కానీ ఇప్పుడు ఆ మిగిలింది కాబట్టి ఏం చేద్దాము? కానీ కుప్పలు వేసాం కాబట్టి మళ్ళీ ఎత్తుకుని పోదామా? తల కుప్ప ఏం చేయాలి? ఆ పని చేయాలి. ఏం చేశారు వాళ్ళు చూడండి. 11 ఏమీ అపహరింపకుండా తెచ్చిన కుప్పలు ఏమి దొంగతనం చేయకుండా ఆ కానుకలను 10వ భాగములను ప్రతిష్టములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చి మందిరములో లేవీడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడును. అతని సహోదరుని షిమి అతనికి సహకారిగా ఉండెను. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కుప్పలుగా తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు, దీవించాడు. మందిరంలో ఎంతో మిగిలి ఉంది, సమృద్ధి ఉంది, చాలా మిగిలిపోయిందంట. మిగిలిపోయిన తర్వాత మనమైతే ఏం చేస్తున్నాం? ఇప్పుడు చెప్పండి. మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తాం? మొత్తం తుడిచేస్తాం. సాయంత్రానికి పక్కనోడు తిన్నాడా లేదా, అన్నిళ్ళని పిలుద్దామా, పండగ పోటే చుట్టుపక్కల ఇరుగు పొరుగు పిలుద్దామా అని ఏమాత్రం ఆలోచన ఉంటే వద్దు. కానీ మందిరంలో మిగిలింది ఏం చేయాలి? కనుక వాళ్ళు ఏం చేశారంట, 12 గంపలు మిగిలిన తర్వాత కూడా ప్రజలందరూ ఎత్తుకొని పోలా. ఏం చేశారు? 12 గంపలు మిగిలిన తర్వాత 12 గంపలు ఏం చేశారు? 10 మంది శిష్యులకి ఇచ్చారు. సేవ చేసిన వాళ్ళు శిష్యులు తీసుకెళ్లారు గంపలు వాళ్ళ ఇంటికి. కనుక మందిరంలో తెచ్చింది మనం తీసుకెళ్ళటం కాదు. కనుక తినండి, సమృద్ధిగా తినండి, కావాల్సిందే తినండి. కనుక ఎత్తుకుని పోయే పనులు చేయకండి. కనుక పండగ పడాలు వస్తారు, కనుక అయ్యే భోజనం ఉందంటే లేదంటే ఏం బాగుంటుంది? మీరే పిలవాలి, చుట్టుపక్కల అందరినీ పిలిచి. కనుక ఇక్కడ మన మందిరం ఉంది, అమ్మ మందిరం ముందు రండి, సహవాసానికి రండి, భోజనానికి రండి అనేక ఆహ్వానించాలి. ఎంతమంది పిలిచాం మేము వచ్చారు. కనుక మన 1వ తారీఖు వాళ్ళ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు పిలవాలి, కానీ పిలిచి మనం తీసుకొచ్చి పెడితే అది వాళ్ళ రక్షణ కొరకు ఉపయోగపడుతుందేమో. కానీ ఒక దినం కాదు, ఒక దినం చర్చిలోకి వస్తే మనమే తిని మనం ఎత్తుకుపోతే ఎట్లాగు? కనుక వాళ్ళు కుప్పలు వేసిన తర్వాత ఎత్తుకొని పోవట్లా. ఈ కుప్పలు ఏం చేస్తామంటే మందిరంలో పెట్టండి, దాని అధికారులు పెట్టండి, నియమించండి. కనుక మందిరం ఉంచారు. కాబట్టి ఆ 12 మంది శిష్యులు కూడా చేసిన పని అదే. యేసు వారు కూడా 12 గంపలు ఎత్తమన్నాడు. ఎందుకు? శిష్యులారా ఈ మీ ఇంటికి తీసుకొని పోండి. కనుక శిష్యులు తీసుకెళ్ళి 12 గంపలు ఏం నష్టం చేయకూడదు. కాబట్టి మొదటి విషయం మనము ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి ఇచ్చేవారు ఉండాలి, కానీ మనం దేవుని వద్ద తీసుకెళ్లేవారు ఉండకూడదు. ఎన్నోసార్లు మనం దేవుని అడుగుతాం, కనుక ఎప్పుడు మనం అడుక్కోవటమేనా? దేవునికి ఇచ్చేది ఎప్పుడు? కాబట్టి నూతన సంవత్సరంలో ప్రభు ఇచ్చే మొదటి హెచ్చరిక ఏంటంటే, నీకు ఇచ్చిన ధన విషయంలో నమ్మకంగా. కనుక ప్రభా నీ బాగా నీకు నమ్మకంగా చెల్లిస్తానయ్యా. నువ్వు దేవుని భాగాలు దేవుని నమ్మకంగా చెల్లించావు అనుకోండి, నీకు అన్ని ఆశీర్వాదాలు, దీవెనలే. నీకు కొంచెమే కావచ్చు, అది కొద్దిగా కావచ్చు, ఆ కొద్దిగా దేవుడు బహుగా విస్తరింపజేస్తాడు. కాబట్టి అలాంటి దీవెన పొందాలంటే నూతన సంవత్సరంలో మొదటి విషయం, ప్రభు నీకు ఇచ్చిన డబ్బు విషయంలో నమ్మకంగా ఉండు. రెండో దేంట్లో ఉండాలి? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. 2వ సంగతి, మొదటిది మనకి ఇచ్చిన డబ్బు విషయంలో, ఆయనకి ఇచ్చే భాగాల విషయంలో నమ్మకంగా ఆయన భాగాలు ఆయనకి ఇద్దాం. రెండో సంగతి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి.
దేంట్లో నమ్మకం ఉండవలసిన రెండవ సంగతి మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరుని ఇలాగనే చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంతతి నొందవల్లని అతడు యత్నము చేసాను కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. కనుక తెలుగులో విశ్వాసఘాతకులు అంటే నమ్మకంగా ఉండండి. మీ భార్యల విషయంలో నమ్మకంగా ఉండంటే మీ భర్తల విషయంలో కూడా. రెండో సంగతి ఏం తెలియజేస్తుందంటే కుటుంబ విషయంలో నమ్మకంగా ఉండాలి. రెండోది ఏంటంటే కుటుంబములో నమ్మకంగా ఉండాలి. భార్యల విషయంలో భర్తలు విశ్వాసఘాతకులు అంటే అపనమ్మకస్తులుగా ఉండవద్దు. అంటే భర్తలు నమ్మకస్తులుగా ఉండండి అన్నప్పుడు భార్యలు కూడా నమ్మకస్తులుగా ఉండాలి. భార్య భర్తలు కుటుంబం కాబట్టి రెండో సంగతి ఏంటంటే మనము కుటుంబ విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. అంటే కుటుంబ బాధ్యతలు కనుక భార్య బాధ్యతలు భార్య చేయాలి, భర్త బాధ్యతలు భర్త చేయాలి. కొన్నిసార్లు కుటుంబంలో భర్తలు తీసుకొచ్చి భార్యను పోషించాలి. అది పెళ్ళప్పుడు చెబుతాం కదా, కనుక తప్పనిసరి పురుషుడు భార్యను ఏం చేయాలంట, పోషించాలి. కొంతమంది బాధ్యత లేకుండా ఉంటారు, కానీ పురుషులుగా ఉండి ఏ పని చేయకుండా సోమరులు తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు భార్యలే కష్టపడి వాళ్ళు పోషిస్తూ ఉంటారు. అటు భర్తల హెచ్చరిక ఏంటంటే అలాగూ ఆ బాధ్యత లేని వాడు ఉండొద్దు. కనుక నువ్వు యజమానివి కనుక నువ్వే పోషించాలి, నీ భార్యని పోషించాలి, మీ పిల్లలు పోషించాలి. అది నీ బాధ్యత కాదు, కానీ అది వాక్యం చెప్తా ఉంది. అలాగే భార్యలు కూడా ఏం చేయాలంటే వాళ్ళు కూడా భర్తకి ఎట్లా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. వారి పని వాళ్ళు చేయాలి, ఇంట్లో వారి డ్యూటీ వాళ్ళు చేయాలి. కొన్నిసార్లు భార్యల పని ఇంట్లో స్త్రీల పని కూడా అన్ని పురుషులే చేయాలి. కొన్నిసార్లు ఎప్పుడు పురుషులు చేయాలి, భార్యకు అనారోగ్యం అయితేనే జ్వరం అయితేనే కష్టమైతే చేయాలి. కానీ ప్రతిరోజు కూడా కనుక భార్యగా నీ పనులు కూడా భర్త చేయాలంటే నీకు బాధ్యత లేదు, బాధ్యత రహితంగా ఉన్నాం. అలా ఉండకూడదు. కనుక నూతన సంవత్సరంలో ప్రభు మన ఎదురు కోరుతుందంటే కుటుంబ విషయంలో ఎవరి పాత్రలు వాడు మనము చెయ్యాలి. భర్తగా మనం పోషించాలి, పిల్లల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. భార్యగా మనం లేచి సామెతలు 31 చెప్పాడు కదా, 31 చెప్పాడు సామెతలు చదవండి. స్త్రీ గురించి వేకువలో లేవాలి, పని చేయాలి, నడుము పట్టుకోవాలి, బలంగా ఉండాలి, ఇంటి బాధ్యతలన్నీ కనిపెట్టాలి, పిల్లలు చూసుకోవాలి. చాలా పెద్ద బాధ్యత కుటుంబంలో స్త్రీకి ఇచ్చాడు. కాబట్టి అందుకే రెండవది కుటుంబ విషయంలో భార్యలు నమ్మకం ఉండాలి, భర్తలు నమ్మకం ఉండాలి. మన కుటుంబముగా దేవునికి నమ్మకం ఉండాలి. అందుకే యెహోషువ కుటుంబంలాగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను. రెండవదిగా దేని విషయంలో నమ్మకం అంటే కుటుంబ విషయంలో నమ్మకం ఉండాలి. కాబట్టి నీ భర్త రాకపోతే భర్తను తీసుకొచ్చే మార్గం చూడాలి, ప్రార్థన చేయాలి, నడిపించాలి. ఒకవేళ భార్య రాకపోతే భార్య విషయంలో పిల్లల విషయంలో కూడా మనం బాధ్యత కలిగి వారి దేవుడు మనం నడిపించే వారు ఉండాలి. కనుక అది మన బాధ్యతగా ఉండాలి. ఎంతో మంది బయట వాళ్ళు చెప్తున్నాం కానీ అయ్యా నా భర్త రావాలి కదా, నా భార్య రావాలి కదా, నా పిల్లలు రావాలి కదా అనేటువంటి ఆ తృష్ణ, ఆ ఆశ మన లోపల ఉండి, ఆ వేదన ఉండి ప్రార్థన చేసి అలాంటి భారం మనం కలిగి ఉండాలని కోరుతున్నాం. ఇది రెండవ సంగతి. కనుక మొదటిది నీకు ఇచ్చే డబ్బు విషయంలో నమ్మకంగా ఉండు. రెండవదిగా దేవుడు మీకు ఇచ్చిన కుటుంబ విషయంలో భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ఎవరి పాత్రలు వారు నమ్మకం ఉండాలని ప్రభు కోరుతున్నారు. రెండవది. మూడవ సంగతి చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. మూడవ సంగతి దేని విషయం నమ్మకంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించామంటే 2వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదవండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండు. మూడవదిగా దేవుని ఇంటిలో నమ్మకముగా ఉండుట. మూడవది దేవుని యొక్క ఇల్లంతటిలో. దేవుని ఇల్లు అంటే ఏం చెప్పండి, దేవుని ఇల్లు అంటే ఏంటి, దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిర విషయంలో నమ్మకం ఉండాలి. కనుక మందిర విషయంలో బాధ్యత మనం కలిగి ఉండాలి. కానీ మూడవదిగా హెచ్చరిక మోషేకి దేవుని ఇల్లు అంటే ఎంత నమ్మకం. అందుకే మోషేకి చెప్పిన కొలతలు, ఏ కొలతలు చెప్పాడో ఆ కొలతల ప్రకారమే మందిరం కట్టాడు. మోషే సొంత కడతానికి లేదు కనుక కొలతల యొక్క పొడవు వెడల్పు ఎంత ఉండాలో మొత్తం కూడా మెజర్మెంట్ దేవుడు ఇచ్చాడు. ఆ మాదిరి చొప్పున మోషే ఆ యొక్క గుడారాన్ని నిర్మించాడు, ప్రత్యక్ష గుడారం. కాబట్టి మూడవదిగా మనకేం తెలియజేస్తుందంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడంట అని మోషే నుంచి రాయబడటం కాదు, దేవుడు కూడా చెప్పాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం మోషేని గురించిన మంచి స్టేట్మెంట్ ఏంటంటే మోషే నా ఇంట్లో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం.
అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అందుకే నేను అతనితో గోడ భావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూస్తాడు. కానీ నా సేవకుడు మోషే విరోధంగా మీరెందుకు మాట్లాడుతున్నారు? అటు ఇశ్రాయేలు ప్రజలు గద్దించాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే అంటే ఏమనుకున్నారు? అతను నా ఇల్లంతా నమ్మకమైన వాడు, అందుకే అతను గోడబావుడు కాదు, నేను ముఖాముఖిగా మాట్లాడతాను. కనుక ముఖాముఖిగా దేవుని చూసే ధన్యత మోషేకి లభించింది. కారణం ఏంటంటే మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, కానీ తనకి ఇచ్చిన బాధ్యతలు. కాబట్టి ఈ దినము మూడవదిగా దేవుని యొక్క ఇల్లు అంటే దేవుని యొక్క మందిరమే. అని దేవుని యొక్క మందిరం అంటే మనకి ఎంత ఆశ ఉండాలి, ఎంత తృష్ణ ఉండాలి, ఎంత బాధ్యత ఉండాలి. మందిర విషయంలో నమ్మకత్వం. కాబట్టి అందుకే దావీదుకి ఎన్నోసార్లు చెప్పాను, దావీదు కూడా దేవుని మందిరం ఎంతగానో ప్రేమించాడు. 23వ కీర్తన 6వ వచనం, నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేస్తా అంటాడు. 27వ కీర్తన 4వ వచనం, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో స్తుతించేదను అంటాడు. 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ స్థలం నేను ప్రేమించుచున్నాను అంటాడు. తర్వాత 52వ కీర్తన 7వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు. 69వ కీర్తన 9వ వచనం, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. తర్వాత 92వ కీర్తన 12-13 వచనాలు, వారు యెహోవా మందిర ఆవరణములలో నాటబడిన వారై మన దేవుని ఆవరణముల వారు వర్ధిల్లుతారని చెప్పాడు. 122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జిల్లందరూ నేను ఎంతో సంతోషించి తిని అంటాడు. 137వ కీర్తన మనం గమనించామంటే 5వ వచనం, యెహోవా నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేము ఎచ్చగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక అంటాడు. 122వ కీర్తన 6వ వచనం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇవన్నీ కూడా దావీదు చెప్పిన మాటలండి. దావీదు దేవుని మందిరం అంత ఆశ. కాబట్టి మందిరం అంటే ఆశ ఉందా మనకు? కాబట్టి ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం బైబిల్ స్టడీ పెట్టాం. ఎంతమంది బైబిల్ స్టడీకి వస్తున్నారు? బైబిల్ స్టడీ పెట్టింది మీ అందరికి వాక్యం నేర్పించాలని. ఎన్నెన్నో స్థలాలకు ఎంతో మంది చెప్తున్నాను, స్థానిక సంఘం దీన్ని బలపరచాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మీకు తీసుకొచ్చా. శనివారం పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే శనివారం అందరికి ఆఫ్లు ఉంటాయి, ఖాళీగా ఉంటారు, కనుక అట్లన్నా దేవునికి సన్నిధికి వస్తాను ఉద్దేశంతో పెడితే దానికి కూడా ఎవరు రాకపోతే వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పని చేయడానికి కానీ వాక్యం వినడానికి కానీ. అంటే లోపల మనకు ఆశ ఉండాలి. ఎందుకంటే మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి, మంచిదే చేయాల్సిందే. వాటితో పాటు దేవుని పని కూడా ఒక బాధ్యతగా అనుకోండి. కనుక దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు డ్యూటీకి వెళ్ళలేవు. కనుక దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు నీ పని చేసుకోలేవు, ఇంట్లో పడక మీద ఉంటాం. కాబట్టి అందుకే మొట్టమొదటి దేవునికి ఇవ్వడం సమయం. కానీ ప్రభావ నేను ఎట్టయినా సరే వెళ్ళాలి అని మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది, కానీ వెళ్ళాలని ఆశ ఉంటే ఎట్లయినా దాన్ని వీలు చేసుకుంటాం. నాకు ఉదయకాలము ఈ చెప్పే వాక్యాలన్నీ కూడా రాత్రి 2 దాకా నేను పడుకుంటే రేపు పొద్దున ఏ వాక్యం చెప్పాలో నాకు ఏమి మనసు తట్టలేదు. 2 గంటలు పడుకున్నా. ప్రభావం నీ ఇష్టం, పొద్దున పూట ప్రార్థన చేసుకుంటే ఏపిస్తుంది అనుకున్నా. పొద్దున్న లేచి నేను ఈ వాక్యాన్ని సిద్ధపడతా ఉంటే ఫిబ్రవరి నుంచి ఫోన్ చేసి రేపు 13, 14, 15 తారీఖు ఒంగోలు వెళ్ళాలన్న స్పెషల్ మీటింగ్ అన్నారు. కనుక మరి ఏమన్నా క్యాన్సల్ అయ్యారో తెలియదు, లేకుంటే మరి దొరకలేదు తెలియదు, నాకు చెప్పారు. నాకు అట్లా సడన్గా ఎన్నోసార్లు చెప్తారు. అంటే రేపు రాత్రి బయలుదేరాలి. 3 రోజుల మీటింగ్ అంటే 3, 4, 12 వర్తమానాలు చెప్పాలి. అసలు అక్కడ సందర్భం ఏంటి, డెడికేషన్, స్పెషల్ మీటింగ్లా కనుక ఏమి తెలియదు. కనుక థీమ్ కూడా తెలియదు. పొద్దున ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయాలి, ఆ థీమ్ మీద చెప్పాలి. ఇప్పుడు 12 వర్తమానాలు ఒక రాత్రి చూసుకుని పోవాలంటే ఎంత సిద్ధపడాలి, కనుక ఎంత ప్రిపేర్గా ఉండాలి, మనం ఎంత రెడీగా ఉండాలి. కానీ వద్దని నేను చెప్పాలి, సరే వెళ్తానని చెప్పేవాళ్ళు హెబ్రోన్కి. కనుక చెప్పే సంగతి ఏంటంటే మనం ఎప్పుడు దేవుని పనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం అది దేవుడు వాడుకుంటాడు, చేస్తాడు. కాబట్టి ఇది నేను పోలేను, ఇప్పుడు నేను అక్కడ థీమ్ తెలియదు, 3 రోజులు చెప్పాలి, నా వల్ల కాదన్నాం అనుకోండి, మనం చేయలేం. కాబట్టి దేవుడు నడిపిస్తాడని కనుక దేవుడు చేస్తాడు. దేవుడు చేసే కార్యాలు మనం చూస్తాం. కాబట్టి 3వ సంగతి ఏంటంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు అంటే మనకు ఆశ ఉండాలి. ఒకప్పుడు ప్రభావ మందిరం లేదు అన్నాం, ఇది మందిరం వస్తే ఏం చేసాం మనం? కాబట్టి మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, ఆ మందిరాన్ని శుభ్రం చేస్తున్నామా, కడుగుతున్నామా, ఆ మందిరానికి వస్తున్నామా? మళ్ళీ ఆదివారం వస్తే ఆదివారం కొంతమంది మందిరానికి, మరి మిగతా దినాలు ఎక్కడున్నాం? కాబట్టి ఆలోచిద్దాం. కనుక ఎన్ని నూతన సంవత్సరాలు ప్రభు నా ఇంట్లోకి రాలేదు కదా, దేవుని ఇల్లు కదా, ఇది దేవుని మందిరం కదా, కనుక దేవుని ఇంటికి రావాలి కదా. కాబట్టి మనం ఆలోచిద్దాం, మనం తీర్మానం చేసుకుందాం. కానీ మోషేకి దేవుని ఇల్లు అంటే ఎంత ఆశ. అందుకే నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనము,
మోషే గురించి రాయబడింది. ఆ గుడారములో ఉన్నందుకే యెహోషువ కూడా దీవెన పొందాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెములను తిరిగి వచ్చుండెను. అతను పరిచారకు నూనుకోమని యెహోషువ అని యవనస్తుడు గుడారంలోని వెలుపలికి, ఆ గుడారంలో ప్రత్యక్ష గుడారంలో మోషే ఉండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆ సంగతాన్ని యెహోషువ చూశాడు. అందుకే నెక్స్ట్ యెహోషువ అనే నాయకుడు అయ్యాడు. నువ్వు ఎంతగా మందిరాన్ని ప్రేమిస్తావో మందిరాన్ని ప్రేమించే వారిని దేవుడు దీవిస్తాడు. మన ఆశీర్వాదానికి కేంద్రము దేవుని మందిరమే. కాబట్టి ఇప్పుడు కూడా మన జీవితంలో అన్నిటిలో కూడా మందిరాన్ని, మన క్షేమాన్ని కోరాలి, మందిరం దీవెన పొందే చూడాలి. మన ఇల్లు కంటే కూడా మందిరము కనుక ఒక రాజు గృహములాగా చేయాలి. అలా చేయాలి మందిరాన్ని. కనుక మన ఇంటి ఎంత శుభ్రం చేసుకుంటామో, ఎంత అలంకరించుకుంటామో, మన ఇల్లు కంటే కూడా ఇది రాజు మందిరం కదా, రాజులకు రాజు కదా మన ప్రభు. అలాంటి మందిరము ఎంతగా మనం కనపరుస్తున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో 3వదిగా దేవుని మందిరాన్ని మనము, దేవుని మందిరం విషయంలో దేవుని ఇల్లంతట్లో కూడా మోసేలాగా మనము నమ్మకంగా ఉండాలి. ప్రభు నేను నీ ఇంటిని నమ్మకంగా ప్రేమించాలయ్యా అనేది మన తీర్మానం ఉండాలి. ఇది 3వ సంగతి. మొదటిది మనకిచ్చిన ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. 2వదిగా మన కుటుంబ విషయంలో కుటుంబంగా మన నమ్మకం ఉండాలి, భార్యలుగా, భర్తలుగా, పిల్లలుగా. 3వదిగా మనం దేవుని ఇల్లు విషయంలో నమ్మకం ఉండాలి. 4వ చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం 22వ వచనము. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము 22వ వచనం చదువుదాము. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం 22. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడి వీరు నమ్మతగిన వారని దావీదు దీర్ఘదర్శి సమూయేలు వీరిని నియమించిరి. ఆడ పని కోసం ఎవరు నియమించారంట? వీళ్ళు నమ్మతగిన వాళ్ళబ్బా, వీళ్ళు పెట్టాలి నమ్మకంగా. కాబట్టి చూసారా, కనుక అంటే దేవుని పని విషయంలో నమ్మకం ఉండాలి. ఏదైనా పని చెప్తే వాళ్ళు ఆ పని నమ్మకంగా చేస్తారు అనేటువంటి ఆ యొక్క మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. వీళ్ళ గురించి రాయబడింది ఏంటంటే 22లో మనం చూస్తాము. కనుక 21లో షెమేల్య కుమారుడు జకర్యా సమాజపిక ద్వారములు కావాలి. వాళ్ళు ఏం చేశారంటే నమ్మతగిన వారిగా వాళ్ళు గుర్తించబడ్డారు. కనుక దావీదంట, తర్వాత సమూయేలు, వీళ్ళందరూ కూడా ఆలోచించారు, వాళ్ళు పెడతాం, వాళ్ళు నమ్మతగిన వారు. అంటే దేవుని పని విషయంలో మరి దేవుని పని విషయం నమ్మకత్వాన్ని చూశారు కాబట్టి వాళ్ళకి పని ఇచ్చారు. కాబట్టి మనకేం జ్ఞాపకం చేయబడుతుంది? 4వదిగా దేవుని పని విషయంలో నమ్మకం ఉండాలి. దేవుని పని విషయంలో కొంతమంది పని చెప్పాలనుకోండి, ఇక మళ్ళీ మళ్ళీ వస్తారో కూడా గ్యారెంటీ లేదు. అలా ఉండకూడదు. కనుక వాళ్ళు పని చెప్తే తప్పనిసరిగా చేస్తారు అనేటువంటి ఆ నమ్మకత్వాన్ని మనం పొందాలి. కాబట్టి వాళ్ళ గురించి రాయబడింది ఏంటంటే వీరు నమ్మతగిన వారు, నమ్మకంగా పనిచేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ 4వ సంగతి ఏంటంటే మందిరం రావడమే కాదు, మందిరంలో మనకి ఇచ్చిన పని విషయంలో నమ్మకం ఉండాలి. అది ఏ పని అయినా, పాడే పని అయినా, చదువు తన శుభ్రం చేసే పని అయినా, కనుక ఉన్నటువంటి ఏ పని అయినప్పుడు కూడా 4వదిగా దేవుడు మనకి ఇచ్చిన పని విషయంలో నమ్మకం ఉండాలని కోరుతున్నాడు. ఇది 4వ సంగతిగా జ్ఞాపకం చేసుకుంటాం. 5వ చూద్దాము. 5వది 2 రాజుల గ్రంథము 2వ రాజులు 12వ అధ్యాయం. తర్వాత 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 15 వచనం చదువుకుంటాం. 2వ రాజులు ఇది 5వ సంగతి. 2వ రాజులు 12వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి 2వ రాజులు 12:15 చదవండి. మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. మందను శుభ్రం చేయడానికి, పాడే పని బాగు చేయడానికి కొంతమంది డబ్బు ఇచ్చారు. అవి మీరు పని చేయించండి అంటే పని చేయించారంట. చేయించిన తర్వాత వాళ్ళని లెక్కలు అడగటం లేదు. చెప్పండి, ఎందుకు అడగట్లేదంటే లెక్కలు వాళ్ళ నమ్మకస్తులు. ₹1 వాళ్లే పెడతారని రూపాయి తినేవాళ్ళు కాదు. కనుక వాళ్ళు లెక్క తీసినప్పుడు వద్దదే లెక్క అవసరం లేదు, మాకు తెలుసు కదా నీ సంగతి, నువ్వే ₹1 పెడతావు తినవు అనేటట్టుగా అట్లా ఉన్నారు. అంటే మనకి ఇదేం తెలియజేస్తా ఉందంటే 5వదిగా బాధ్యత. చెప్పండి, ఏంటంట? బాధ్యత. కనుక దేవుని పని ఎంత బాధ్యత అంటే ఎంత నమ్మకం చేస్తున్నారంటే లెక్కలు కూడా అడగాల్సిన పని లేదు. కొంతమందికి ఇచ్చారనుకోండి, లెక్కలు కూడా అడగాల్సిన పని లేదు. కనుక అర్థమైపోయింది మనకి. కొంతమందికి లెక్కలు చెప్పినా మనం నమ్మలేము.
కనుక నిజంగా వాడాడా ఇతను మింగేసాడు తిన్నాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కనుక కనుక రెండు రకాలు ఉంటారు. కొంతమంది ఏమో లెక్కలు అడగాల్సిన పని లేదు, వాళ్ళు వాడుతూ ఉంటే ఆయన ₹1 వేస్తాడు అనుకుంటాం. కనుక కొంతమంది విషయంలో లెక్కలు ఇచ్చినప్పుడు కూడా మనకి అనుమానం ఉంటుంది. కనుక ఎందుకంటే అతని మీద ఏమీ లేదు, మనకి నమ్మకం ఉంటుంది అనమాట. కనుక మీరు తినేసేవాడు ఉంటాడు. కనుక రెండు గుంపులు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన విషయంలో ఎంతో నమ్మకం ఉండాలి. మా తిమోతి వాళ్ళ అత్తగారు ఉండేది. కనుక గూడాంటి వాళ్ళ అమ్మగారు నిశమ్మమ్మ అని ఆమెతో నేను ఎక్కువ ఉండేవాడిని. పెద్ద ఆమె ఎన్నో సంగతి చెప్తా ఉండేది. ఆమెకి మందులు తెచ్చేవాడు నేనే. నెలకి 1500 పైన అయ్యేది. తెచ్చిన తర్వాత ఎప్పుడో ₹1 చిల్లర లేదనుకోండి, ఇవ్వకపోతే అడిగేది పిలిచి ₹1 ఉండాలి కదా అనేది. అక్కడ చిల్లర లేక ఈ రోజు లేకుండా మన మీద జేబులు మర్చిపోయి తెలుగు పిలిచి చెప్పేది. ఇప్పుడు ₹1 కోసం అని కాదు, కానీ నువ్వు దానం చేసినప్పుడు ఏనుగునైనా దానం చేయి, కానీ లెక్క ఇచ్చినప్పుడు ₹1 కూడా నువ్వు లెక్క ఇవ్వాల్సింది. అట్లా నమ్మకం సంపాదించుకో అని చెప్పేది నాకు. అంటే నేను తిన్నానని కాదు, కానీ నేర్పించేది అట్లకు. కనుక అట్లా మనం ఇచ్చేటప్పుడు ₹1 కనుకుంటాం కొన్నిసార్లు, కనుక పావలే కనుకుంటాం. ఇప్పుడు పావలాలు లేవు, ₹100. కనుక చిన్నది అనుకుంటాం. కనుక చిన్నది కూడా మనం ఏం చేయాలి, లెక్కనే ఇచ్చేయాలి. కనుక నువ్వు ఏనుగునే దానం చేసుకో, అంటే ఎంత పెద్దగా దానం చేయొచ్చు, కానీ లెక్క దగ్గర మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సింది. కనుక దేవుని యొక్క పని విషయంలో అలాంటి బాధ్యత మనకు ఉండాలి, అలాంటి బాధ్యత. కనుక ఆ అధికారులంట నమ్మకస్తులని చెప్పి వారి అంతా ఏమి కూడా లెక్కలు అడగటం లేదు. కనుక చూసారా, కనుక అట్లా పని చేయాలి దేవుని పని. కనుక అట్లాంటి వాళ్ళు ఉండాలి. అట్లాంటి వాళ్ళు మందళ్ళు కడుతున్నప్పుడు నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన అని మనం చూస్తాం. కాబట్టి 5వదిగా మనకి ఇచ్చిన బాధ్యతలు నమ్మకం ఉండాలి. 6 చూద్దామా, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూద్దాం. 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. ఇది 6వ సంగతి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చదవండి. అతడు యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసురా, నీవు కొంచెము నమ్మకము వంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాను సంతోషం పాలు పొందమని అతనితో చెప్పాను. కాబట్టి బల నమ్మకమైన మంచి దాసుడు అంటే నువ్వు నమ్మకం ఉంటే ఒక దినము యజమాని చేత పొగడబడతావు. యజమాని శబాష్ అంటాడు, మన భాష చెప్పాలి, శబాష్, నమ్మకమైన మంచి దాసుడా బల అని పొగుడుతున్నాడు. తర్వాత రెండవది, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి రెండోది ఏమంటున్నాడు, నువ్వు ఎక్కువ నేను అనేకమైన నియమిస్తాను. ఒకటే పొగుడుతున్నాడు నమ్మకం ఉన్నందుకు. రెండవదిగా ఉన్నతమైన పదవి ఇస్తున్నాడు. ఇప్పుడు నీకు చిన్నది కాదు ఇవ్వాల్సింది, నువ్వు చిన్న దాంట్లో నమ్మకున్నాడు, పెద్దది తీసుకొని పెద్ద స్థానం ఇస్తున్నాడు. రెండవది. మూడవది అంటాడు, నా సంతోషములో పాలు పొందు. చెప్పండి, నా సంతోషములో పాలు పొందు. కనుక కొంచెంలో నమ్మకం ఉన్నందుకు ఎన్ని జరిగింది, కొంచెం నమ్మకం ఉన్నందుకు ఒకటి అతను పొగడబడ్డాడు యజమాని చేత. రెండవదిగా గొప్ప స్థానానికి వెళ్ళాడు, కానీ ఉన్నతమైన పదవులు ఇచ్చాడు, పెద్దవి ఇచ్చాడు. మూడవదిగా యజమాని యొక్క సంతోషములో పాలు దొరికేది. కనుక చూసారు, కారణం ఏంటంటే కొంచెములో నమ్మకత్వం. కనుక కొంచెములో అందుకే మనకున్నది కొంచెమైనా చిన్నదైనా సరే అది నమ్మకంగా చేయాలి. మరి ముఖ్య దేవుని పని విషయంలో ఎంతో బాధ్యత మనకు ఉండాలి. కనుక ఇది 6వదిగా మనకు తెలియజేయబడుతుంది. 7వది చూడండి, కొలసీ పత్రిక 7వ సంగతి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనము ఇతరుల విషయంలో నమ్మకం ఉండాలి. ఇతరులు కూడా మన గురించి ఇతరులు చెప్పాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతాము. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడు వల్ల ఈ సంగతి నేర్చుకుంటుడి, అతడు మీ విషయంలో నమ్మకమైన పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు కొలసీని పత్రిక రాస్తూ, కొలసీలారా ఎపఫ్రా మీ విషయంలో చాలా నమ్మకం ఉన్నాడమ్మా అని. ఎపఫ్రా గురించి ఎవరు చెప్తున్నాడు నమ్మకస్తుడని? పౌలు గారు కొలసీ సంఘం చెప్తున్నాడు. అలాగే మన గురించి ఇతరులు కూడా మీ విషయంలో ఆయన ఎంతో నమ్మకం ఉంటాడు అని చెప్పాలి. కానీ ఇతరుల విషయంలో కూడా మనము ఎపఫ్రా అనేటువంటి దాసుడు కొలసీ సంఘం విషయంలో ఎంతో నమ్మకం ఉన్నాడు. మనం ఇతరుల విషయంలో కూడా నమ్మకం ఉండాలని ప్రభు కోరుతున్నారు. కానీ నమ్మదగిన దేవుడు ఈ ఏడంతల నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. మొదటిది, మనకి ధన విషయంలో నమ్మకంగా ఉందాం. రెండవదిగా కుటుంబ విషయంలో నమ్మకంగా ఉందాం. మూడవదిగా దేవుడు మనకిచ్చిన ఇల్లు మందిర విషయంలో నమ్మకంగా ఉందాం. నాలుగవదిగా ఆయన మనకిచ్చిన పని విషయంలో నమ్మకం ఉందాం. ఐదవదిగా మనకిచ్చిన బాధ్యతల్లో నమ్మకం ఉందాం. ఆరవదిగా కొంచెంలో నమ్మకంగా ఉండి ఘనత పొంది ఉన్నతమైన స్థానాన్ని పొంది కనుక ఆ యజమానికి సంతోషం మనం పొందుతాం.
ఏడోది ఆఖరిది, ఇతరుల విషయంలో కూడా మనము నమ్మకం ఉండాలి. ఇంకొక 7 సంగతులు, ఒక 5 విషయాలు నేను చెప్తాను, అవి నోట్ చేసుకుని మీరు తర్వాత చదవండి. బైబిల్లో కనుక ఈ నమ్మతగిన దేవుడి గురించి మనం చదివినప్పుడు దేవుని మాటల గురించి బైబిల్ రాయ, ఈ మాటలు నమ్మతగినవి, ఈ మాటలు నమ్మతగినవి అని 7 సంగతులు ఉన్నాయి బైబిల్. ఏ మాటలు అవి చదువుతాం. మొట్టమొదటిది ఒక 5 నిమిషాలు ముగిద్దాం. ఈ కూడా 7 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం. ఈ 7 సంగతులు కూడా మనం చెయ్యాలి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ వివరించను చదివేసి ముగిద్దాం. మొదటి తిమోతి 1:15 అందరం కలిసి చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు శిలువకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉంది. అట్టి వారిలో నేను ప్రధానం. ఈ వాక్యము నమ్మతగినది. ఏ వాక్యము? పాపం రక్షించడానికి క్రీస్తు వచ్చాడు అంటే సువార్త నమ్మతగినది. మొట్టమొదటి ఏంటంట? యేసు క్రీస్తు యొక్క సువార్త నమ్మతగినది. అందుకే మనము తప్పనిసరిగా అందరికి ఏం చెప్పాలి? నమ్మతగిన సువార్త. ఈ నమ్మతగిన దేవుడు, ఈ సువార్త నమ్మతగింది. ఆయన పాపం రక్షించాలని వచ్చాడు. ఈ వాక్యము నమ్మకమే కనుక మీరు నమ్మాల్సింది తప్పనిసరిగా. కానీ యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపను రక్షించాలని వచ్చాడు. అందుకే మీ రొట్టెని తిని ఈ పాత తాగునప్పుడు ప్రభుత్వానికి ఆయన మామూలు ప్రచురించాలి. మొట్టమొదటి నమ్మతగిన సంగతి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను చెప్పాలి. మొదటి యేసుక్రీస్తు యొక్క ఇది నమ్మతగినది కాబట్టి మనం చెప్పాలి అందరికి. రెండోది చూద్దామా? రెండోది అదే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. రెండవదిగా నమ్మతగినది. మొదటి తిమోతి 3:1 ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టి వాడు దొడ్డ పొంది అపేక్షించున్నాడన్న మాట నమ్మతగినది. నమ్మతగినది ఏంటంటే రెండవది సంఘములో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు, అది నమ్మతగింది. ఈ దినాల్లో కొన్ని సంఘాల్లో మేము పెద్దలవ్వాలి, మేము నడిపించాలి, మేము లెక్క పెట్టాలి, మేము పాడాలా, ఏ కేసు అనమాట మనం కూడా. కనుక ఏం కారణం అంటే మేము సంఘంలో అధ్యక్షులుగా ఉండాలి, పెద్దలుగా ఉండాలి, పాలకులుగా ఉండాలి, దీనికోసం ప్రయాసపడుతున్నారు. ఇది నమ్మతగిందే కానీ దాన్ని చేస్తున్నామా? ఆ బాధ్యతలో మనం ఉన్నామా? రెండో సంగతి జ్ఞాపకం పెట్టుకున్నాం. కనుక రెండో నమ్మతగిన ఏంటంటే దేవుని యొక్క సంఘములో ఆ బాధ్యత కానీ పదవిలో ఉండటం కాదు కానీ పనిలో ఉండాలి. చెప్పండి, దేవుని ఇంట్లో పదవుల్లో పోస్ట్లో ఉంటాము, పేపర్లో ఉంటుంది కానీ పనిలో ఉండాలి. అందుకే నేను ప్రతి సంఘానికి వెళ్ళినప్పుడు చెప్తాను. కనుక నేనేమంటా అంటే మేము సంఘంలో పెద్దలు మనొద్దు, దేవుని ఇంట్లో మనము పని వాళ్ళమని చెప్పండి. ప్రభు నీ పని మాకు ఇచ్చావయ్యా, ఎంతో మంది ఉన్నారు, నాకు ఇచ్చే ఆధిక్యత. కనుకని దేవుని ఇంట్లో నేను సేవకుని అనొద్దు, నేను దాసుని అని చెప్పి ప్రభు నాకు ఇచ్చే ఆధిక్యత. కనుక మనం దేవుని ఇంట్లో అందరూ కూడా ఆయన ఇచ్చిన పనిని మనం నెరవేర్చాలి. కాబట్టి ఇది నమ్మతగినది. దేవుని పని చేయటం అనేది రెండవది నమ్మతగినది. అది ఎవరైనా సేవకులైనా పెద్ద విశ్వాసమైనా కూడా రెండవదిగా నమ్మతగిన ఏంటంటే అధ్యక్ష పదవి, గొప్ప పని చేయటం నమ్మతగినది దేవునిది. రెండో మాట చూద్దాం. మూడో మాట చూద్దాము. ఇదే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుంటాం. మూడో సంగతి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పుడు విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కొండదై అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ఈ 9 చదవండి. ఈ వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు. ఏ వాక్యము? దైవ భక్తి సాధకం ప్రయోజనం. అనగా నేను దైవ భక్తిలో ఉండాలి. మూడో సంగతి ఏంటంట అదే చెప్పాడు 8లో. కనుక దైవ భక్తి అనేది శరీర సంబంధమైన సాధన కొంచెం మటుకి, కానీ దేవుని కోసం భక్తిగా బతికామంటే అది ఇప్పుడును భవిష్యత్తు విషయంలో కూడా ప్రయోజనకరమైంది. అంటే దైవ భక్తిలో మనం కొనసాగాలి, దైవ భక్తిలో మనం జీవించాలి. అంటే మూడవదిగా ప్రభు నేను దైవ భక్తిలో ఎదగాలి. మొదటిగా దేవుని యొక్క సువార్త నమ్మదగిన ప్రకటించాలి. రెండవదిగా దేవుని యొక్క అధ్యక్ష పది దొడ్డది పెద్ద పని అది చేయాలి. మూడవది మనం చూసామంటే ప్రభు నేను దైవ భక్తిలో నేను ఎదగాలి. ఎందుకంటే ఈ వాక్యము నమ్మతగింది కాబట్టి మూడవదిగా నేను దైవభక్తి సాధనం అనేది ప్రయోజనకరమైనది కాబట్టి నేను ఆ భక్తిలో ఎదగాలి. మూడవది. 4వ మాట చూద్దామా? 4వ మాట ఇది రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాము. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు అందరం కలిసి. ఇది 4వ మాట చదవండి. ఈ మాట నమ్మతగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా
బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుగము. ఆయనను ఎరుగమంటే మనల్ని ఆయన ఎరుగానని గమనించామంటే, ఇప్పుడు 4వ మాట ఏంటంటే 11, ఈ మాట నమ్మతగినది. ఏ మాట? మీరు సహిస్తే ఒకదిన ఆయనతో పడి ఏం చేస్తారు? ఏలతారు. చెప్పండి, నేను సహిస్తే ఏం చేస్తారంట? కనుక సహనము చాలా ప్రాముఖ్యమైనది. కనుక వ్యక్తిగతంగా, కుటుంబంగా మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనలో సహనం ఉండాలి. కానీ 4వ మాట మనకేం చెప్తుందంటే, సహనముతో ఉండండి, సహిస్తే ఒక దినము మీరే వెళ్తారు, మీరే పరిపాలిస్తారు. కాబట్టి ఆ సహనం అనేది ఒకరోజు మనల్ని పరిపాలించేట్టుగా చేస్తా ఉంది. కనుక ఎందుకో పాధిక్యత. కాబట్టి మొదటి నమ్మకత్వము, యేసుకు సువార్త నమ్మదగింది, అది చెప్పాలి. రెండవదిగా అధ్యక్ష పదవి గొప్పది, నమ్మదగినది, ఆ పని మనం చేయాలి, దేవుని పని. మూడవదిగా దైవభక్తి నమ్మకమైంది, ఆ మాట నమ్మదగినది, ఆ భక్తి మనం కొనసాగాలి. 4వ మనం చూసామంటే సహనం అనేది నమ్మదగిన. 4వ మాట ఏంటంటే, ఈ మాట నమ్మదగినది, నమ్మండి ఖచ్చితంగా. ఎవరు మీరు సహించారంటే మీరు ఒకరికి ఏలతారు. కుటుంబంలో ఎక్కడెక్కడ మీరు బాధలు పడుతున్నారో వాటన్నిటిని సహించండి. ఎందుకంటే హెబ్రీ 12లో కూడా క్రీస్తు మన కోసం అన్నిటినీ సహించాడు. సహించిన తర్వాత ఆయన సింహాసనం ఎక్కాడు. అది హెబ్రీ 12లో చూస్తాం. మొదటి 3 వచనాల్లో ఆయన శిలువను సహించి తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. కనుక సహించిన వారికి సింహాసనం. చెప్పండి, సహించిన వారికి ఏముంది? అందుకే మనం సహించాలి. కాబట్టి అందుకే యాకోబు 5లో మీరు యోబు గురించి ఉంటారు కదా, ఎంతో జాలి, కనికరము, సహనము కలిగిన వాడు. అందుకే యోబు 2 ఆశీర్వాదం. కాబట్టి 4వ నమ్మదగిన మాట ఏంటంటే, ఎవరు సహిస్తారో వాళ్ళు ఒకరోజు ఏలుతారు. అలాగే బైబిల్ సందర్భాలు, యోసేపు సహించాడు జైల్లో, యోసేపు ఐగుప్తుని వెళ్ళాడు. దానియేలు సహించాడు కనుక అగ్నిగుండంలో, కనుక స్నేహితులు సింహబోన్లో వారు ఏలారు. సహించిన వారి శ్రమల్లో ఏలతారన్నది మనకు జ్ఞాపకం చేయబడి 4వ మాట. 5వ మాట చూద్దామా? 5వ నమ్మదగిన మాట ఏంటి? 5వది తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇది 5వ సంగతి చదువుదామా? ఈ మాట నమ్మదగినది. ఏ మాట? కనుక దేవుని విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటాన్ని మనసు ఉంచినట్లు నవీన సంగతులు దృఢముగా చెప్పుతున్న వాళ్ళని కోరుచున్నాం. ఈ మంచివి మనుషులకు ప్రయోజనక. ఏవి మంచివి? ఈ మాట నమ్మతగినది. ఏ మాట అంటే దేవుని విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయుట మంచిది, ఇది మనుషులకు ప్రయోజనకరం. కాబట్టి 5వ మాట ఏంటంటే, ప్రభు నేను సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, సంఘానికి, సమాజానికి, లోకానికి ఉపయోగపడేట్టుగా ఒక క్రైస్తవుడు కనుక సత్క్రియలు మనము చేయాలి. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. సత్క్రియ చేస్తే ఏమైందంట? ఆదికాండం అంటాడు, అయ్యంత నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకుంటాం. కానీ చూసే మంచి పనులు చేసేవాడు తల ఎత్తుకుంటాం కనుక. కానీ దుష్టక్రియలు చేస్తే తల దించుకుంటాం. ఈ పని చేసేవంటారా, ఈ పని చేసిందని ఉన్నప్పుడు ఒకరు తల కిందికి వేసుకుంటాం. కాబట్టి మనం సత్క్రియలు చేయాలి. ఎందుకంటే ఎఫెసీ 2:10లో సత్క్రియలు చేయడం దేవుడు మనం సృష్టించాడు ముందుగా. ఎఫెసీ 2:10లో రాయబడింది. కాబట్టి 5వ మాట ఏం చేసామంటే, దేవుని ప్రజలు కనుక క్రైస్తవ లోకానికి ఏం చేయాలంటే మనము సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. మిషనరీ చేశారు, కుష్ఠరోగులకు సేవ చేశారు, ఆనాడు ఆశ్రయం నిర్మించారు, చదువు చెప్పారు, వైద్యం ఇచ్చారు, విద్య ఇచ్చారు. ఇవన్నీ చూసినప్పుడు చరిత్రలో క్రైస్తవులు లోకానికి ఏం చేశారు? వాళ్ళు సత్క్రియలు చేశారు. కనుక సత్క్రియలు మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు, మీరు అన్నారు లేదు, మేము కూడా వెళ్ళాము. ఆ స్పీచ్ వింటా ఉంటే ఒక వండర్ఫుల్ మాట చెప్పాడు. మేము కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం కొన్ని ప్రాంతాలకి, వాళ్ళకి సేవ చేయడానికి. మేము ప్రభుత్వం కూడా వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళి సేవలు అందించారు క్రైస్తవులు అన్నారు. చూసారా? కనుక క్రైస్తవులు ప్రభుత్వం కూడా కొండల గుట్టలు అందరూ మేము వెళ్ళలేకపోతున్నాము, అలాంటి ప్రాంతాలు కూడా మిషనరీలు పోయి దేవుని పరిచయ సేవ వాళ్ళు అందిస్తున్నారు. ఎంతమంది సాక్ష్యం ఇది క్రైస్తవాన్ని గురించి. కనుక క్రైస్తవం అనేది మనం సత్క్రియలు చేయాలి. కనుక అలాగే ఎంతో మంది మిషనరీలు మనకు ముందున్న వారు మనం నేర్పించారు. కాబట్టి తప్పనిసరిగా మనం కూడా మనకు కలిగిన దాంట్లో కొన్ని సత్క్రియలైన మనము లోకానికి, అన్ని కూడా లోకానికి మనం చేసేవారు ఉండాలి. కనుక మన సత్క్రియలు బట్టి ఒక విధంగా మనం గణపరుస్తాడు. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకుంటాం. 5వ మాట సత్క్రియలు చేయాలి. 6వ నమ్మదగిన మాట ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయము. ఈ మాట నమ్మదగినది. ఏ మాట చూడండి, ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు తప్పనిసరిగా జరిగేవి, స్థిరమైనవి, నశించిపోయే మాటలు కాదు, ఇది నమ్మదగిన మాటలు. 6వ నమ్మదగిన మాట చూద్దాము.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 21, ప్రకటన 21వ అధ్యాయము అందరం కలిసి 5వ వచనం. ప్రకటన 21:5 చదువుదాము. అప్పుడు సింహాసనాసీనున్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయొచ్చునని చెప్పాను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమైన ఆయన నాతో ఈ మాటలు నమ్మకమైనవి, నా నిజమైనవి, జరిగే మాటలు ఏంటంటే 21వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఇది ఏం తెలియజేస్తా ఉందంటే, దేవుడు యేసును నమ్మిన వారు ఆయనతో ఉంటారు. చూడు 3వ వచనము, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉంటారు, వారిని ప్రజలుగా ఉంటారు, దేవుడు వారికి తోడుగా ఉంటాడు, వారి కవులు ప్రతి భాష మీద తుడిచి వేస్తాడు, మానం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. కానీ మొదటి సంగతులు అన్ని గతించిపోయాయి. ఇవన్నీ ఏం చేస్తుంటే యేసును నమ్మిన వారికి భవిష్యత్తులో వారి దుఃఖము మొత్తం కూడా తొలగిస్తాడు. ఈ తప్పనిసరిగా నమ్మండి కనుక ఆ రోజు ప్రతి భాష మీద తుడిచివేస్తాడు. మనం దేవునితో సదాకాలం ప్రభుతో ఉంటాం. ఈ మాటలు నమ్మకమైన అంటే నూతనంగా మార్చివేస్తాడు. అందుకే సమస్తమును నూతనమైనవిగా చేయించను కానీ ఇవన్నీ తొలగించి నూతన వ్యక్తులుగా చేస్తాడు పరలోక రాజ్యములు. కాబట్టి యేసు ప్రభువుతో ఉండే భాగ్యము, దేవునితో సదాకాలం మనం ఉంటాం. ఈ మాటలు ఉదయం మన దుఃఖము బాధ అన్ని తీసివేస్తాడు, మనకున్న సమస్తాన్ని కూడా నూతనంగా చేస్తాడనే మాటలు మనము నమ్మాలి. ఇది 6వది. 7వ ఆఖరిది మనం చూసి ముగిద్దాం. 7వ ఆఖరిది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన 22వ అధ్యాయము 6వ వచనం చదువుతాము. ప్రకటన 22 చదవండి. మరియు ఆ తర్వాత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నాయి. ప్రవక్తలకు ఆత్మలకు దేవుడు ప్రభు త్వరలో సంభవింపబో వాటిని తన దాసులకు కనపరచుగా తన దూతలను పంపిన. ఈ మాటలు నమ్మకము. ఏ మాటలు? మొదటి అధ్యాయం 22వ అధ్యాయము 22వ అధ్యాయం 3 నుంచి, ప్రకటన 22వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు, 3 నుంచి 5 దాకా. ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించి ఆయన ముఖ దర్శనం చేదురు. ఆయన నామం వారి రసంలో ఎందును రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి ప్రకాశించును, వారి యుగములు రాజ్యం. ఈ మాటలు నమ్మకమైనవి. ఏ మాటలు అంటే పరలోక రాజ్యం ఉన్నది నమ్మకమైంది. చెప్పండి ఏంటంటే అల్టిమేట్ ఫైనల్ ఏంటి? పరలోక రాజ్యం నమ్మకమైంది కనుక నమ్మండి. కనుక ఎందుకంటే అక్కడ దేవుడి దీపంగా ఉంటాడు, అక్కడ లైట్లు కరెంట్ అవసరం లేదు కనుక పరలోక రాజ్యం అనేది ఒక దినము నమ్మకం. గొర్రె పిల్ల కాంతి కనుక ఆయన ప్రకాశిస్తాడు. కాబట్టి ఈ మాటలు నమ్మకం అంటే మనం పరలోకం ఉందని తప్పనిసరిగా మనము నమ్ముతున్నాం కదా. కనుక ఇది నమ్మతగిన మాటలు కనుక 7 నమ్మతగిన మాటలు చెప్పారు. మొదటిదని చెప్పండి, యేసుక్రీస్తు యొక్క సువార్త నమ్మతగినది. రెండవదిగా దేవుని ఇంట్లో అధ్యక్ష పని అనేది నమ్మతగినది. 3 దైవ భక్తి నమ్మతగినది. 4వదిగా సహించిన వారు ఏలుతారనే మాట నమ్మతగినది. 5వదిగా దేవుని పైన సత్క్రియలు చేయటం అనేది నమ్మతగిన మాట. 6వదిగా మనకున్న సమస్తాన్ని నూతనపరుస్తాడు, మన దుఃఖాన్ని తొలగిస్తాడు అనేది నమ్మతగిన మాట. 7వది ఏంటంటే ఒక పరలోక రాజ్యంలో మనం ఉంటాము, దేవుడే వెలుగుగా ఉంటాడనే మాటలు నమ్మతగిన కనుక అది ఫైనల్. ఇక దేవునితో సదాకాలం మనం అక్కడ ఉంటాము, యుగాలు కూడా. అది ఎల్లప్పుడూ ఉండేటువంటి రాజ్యము, దుఃఖం బాధలేని రాజ్యము. ఎందుకు పాదికత. ఇలాంటి నమ్మకమైన మాటలు మనం లోకాన్ని కూడా మనము ప్రకటించాలి. అలాగే మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయండి గాక. ప్రార్థన. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని సఫర్ చేసుకుని మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుంటాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ నూతన సంవత్సరంలో